ఒకటి అడుగుతున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే గనక పాపని నాకు అప్పచెప్పండి. ఇప్పటికే తను కనిపించక 12 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు పాపను వదిలేసి నేను ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. అలాంటిది 12 రోజులు ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో ఆ బాధ మాకు తల్లిదండ్రులుగా మాకే తెలుసు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే దొండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఉన్నాం. సిహెచ్ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క పామాయిల్ తోట చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ ఉందో ఈ రోజుకి 12వ రోజు పూర్తయినా సరే కానీ ఎటువంటి ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి అయితే ఇక్కడికి మనకు తెలుసుకోవచ్చు. అయితే డే 1 నుంచి చూసుకుంటే ఈ అడవినంతా కూడా పోలీసు బలగాలన్నీ కూడా ఎస్డిఆర్ఎఫ్ అలాగే పోలీస్ బలగాలు జల్లెడ పట్టడం జరిగింది. తర్వాత ఏదైతే 3 రోజుల తర్వాత ఈ కుక్క మిస్టరీగా మారిందో, కుక్క రావడం 2 రోజుల తర్వాత రావడం, మళ్ళీ కుక్క వెళ్ళడం, మళ్ళీ రావడం, తర్వాత కుక్క హఠాత్తుగా చనిపోవడం జరిగింది. అది కూడా ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బలగాలను పంపించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఏదైతే హనుమాన్ టీం కూడా ఇక్కడ పంపించడం జరిగింది. హనుమాన్ టీము ఏదైతే ఉందో చాలా హై టెక్నాలజీ డ్రోన్స్ వాడింది, థర్మల్ డ్రోన్స్ వాడింది. అయినా సరే పాప ఆచూకీ ఎక్కడ దొరకలేదు. తర్వాత ఏదైతే నిన్న పోలీసు వారు జంతువుల ట్రాప్ కోసం బొమ్మలను పెట్టడం జరిగింది. అక్కడ జంతువులు ఏమైనా కదలికలు అందులో అక్కడ కనిపించవచ్చేమో అని పెట్టడం జరిగింది. అయినా కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతో మంది దేవుళ్ళను మొక్కుతున్నారు. పాప జ్ఞానేశ్వరి ఇప్పటికైనా ఇంటికి చేరుకుంటుందనే ఆశతో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రజలే కాదు, ఇక్కడ అధికారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఫుల్ వర్షం ఈ రోజు కూడా ఫుల్ వర్షం పడింది. ఏదైతే నిన్న 2-3 రోజుల్లో కూడా వర్షం పడడం జరిగింది. ఈ రోజు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చర్చాపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా నిన్న ఏదైనా 20 ఎకరాల చెరువులో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ రోజు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏదైతే పాప తప్పిపోయిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే పాప తల్లి ఇక్కడ భవానీ మనతో ఉన్నారు. అసలు అనిత, హోమ్ మినిస్టర్ అనిత ఏం చెప్పారు, ఎలాంటి హామీ ఇచ్చారు, ఆర్థికంగా ఎలాంటి హామీ మీకు ఇచ్చారు అనే దానిపై భవానీని అడిగి తెలుసుకుందాం. అమ్మ భవానీ, ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. నీ పాప ఎక్కడున్నా సురక్షితంగా రావాలని మన దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎవరు చూసినా, ఎవరి నోట్లో చూసినా జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి. కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి, జ్ఞానేశ్వరి పాప తిరిగి రావాలి, జ్ఞానేశ్వరి పాప తిరిగి రావాలి అని. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు మేము ఇక్కడ 12 రోజుల నుంచి లైవ్ లో మేము చూస్తున్నాం, ఇక్కడే ఉండి చూస్తున్నాం. అయితే ఒక అరగంట క్రితమే వంగలపూడి అనిత వచ్చి వెళ్ళారు. మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఏం చెప్పారు ఆవిడ? మేడం గారు అయితే భయపడకండి అమ్మా, ఇంకా చర్యలు గట్టిగా తీసుకొని పాపని పట్టుకొని అప్పచెప్తామమ్మా అని చెప్పారు. మేడం అయితే ధైర్యం బాగానే చెప్పారు సార్. ఇంకా ఈ చర్చ్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ చేసి పాప దొరికేంత వరకు కంటిన్యూ చేసి పాపని అప్పచెప్తామని భరోసా చెప్పారు సార్. ఎప్పటికైనా సరే చర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, మీ పాపను మీకు అప్పచెప్తామని కూడా భరోసా ఇచ్చారు. అవును సార్. ఇంకేం చెప్పారు అనిత మీ దగ్గరకు వచ్చి? ఇంకేం చెప్పారు? ఇంకేదైనా ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, దాని ద్వారా కూడా ఎంక్వైరీ చేద్దాము. లేదంటే నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని చెప్పారు సార్. మేడంకి అయితే అందరికీ ఏదైతే చెప్తున్నామో మేము జరిగింది ఏంటంటే అదే చెప్పాం సార్. చూద్దామమ్మా, మేము ఇంకా ఇది ఇప్పటి వరకు చేసింది కాకుండా ఇంకా టెక్నికల్ గా ప్రతిదీ ప్లాన్ చేసి పాపనైతే అప్పచెప్తాము అని భరోసా ఇచ్చారు. మీరేం చెప్పారు? అంటే సుమారుగా 12 రోజులు అయిపోయింది పాప తప్పిపోయి. అసలు పాప ఎక్కడుంది, ఏం తింటుంది, ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా మీరు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పాప వస్తది, ఆ కళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి.
ఆ పాప గురించి మీరు 12 రోజులు అయిపోయింది. వంగలపూడి అనిత గారికి మీరేం చెప్పారు? మేడం పాప అయితే ఎలా ఉంది, ఏం చేస్తున్నాను భయమేస్తుందండి. ఏం జరిగిందన్నది మాకు అర్థం కాలేదు మేడం. ఇదంతా జరిగింది ఒక 20-30 నిమిషాల్లో జరిగింది. మేము చెప్పాం సార్. మేము చెప్పిన దాన్ని బట్టే మేడం కూడా మాకు రెస్పాన్స్ ఇచ్చి మాకు ధైర్యం చెప్పారు. అయితే ఆర్థికంగా ఏమైనా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మీకేమైనా హామీ ఇవ్వడం జరిగింది? చేస్తామని చెప్పారు సార్. గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా, చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తరపు నుంచి? చేస్తామని చెప్పారు. అలాగే తండ్రి గణేష్ కూడా మనతో ఉన్నారు. ఏదైతే అనితతో కూడా ఈ గణేష్ చాలాసేపు కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కువసేపు మాట్లాడారు. ఏం చెప్పారు అసలు గణేష్? అనిత ఏం చెప్పారు మీతో, హోమ్ మినిస్టర్? పాప ఎక్కడ కనిపించిందో అక్కడ దాకా కూడా మేడం మేడం వచ్చి మొత్తం అంతా చూసింది సార్. మొత్తం గాలి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇంకొకసారి వెతుకుతామని కూడా మీతో చెప్పడం జరిగింది. మొత్తం వేరే ఎత్తుతాము, ఉమ్. రిపీట్ చేయమన్నారు. పాప కనిపించే వరకు కూడా వెతుకుతామని చెప్పారా? పాప కనిపించేవారు. చాలా సేపు మాట్లాడారు కదా. చాలా ఏం చెప్పండి. మాట్లాడారు? ధైర్యంగా ఉండండి, పాప తిరిగి వస్తది, ఎక్కడున్నా సేఫ్ గానే ఉంది. ఇంతమంది టీమ్స్ కూడా మీ గురించి వర్క్ చేస్తున్నాయి కదా. అవసరమైతే ఇంకా టీమ్స్ పెంచుతానని టీమ్ పెంచుతానని చెప్పింది. అంటే కుటుంబం గురించి ఎలాంటి భరోసా ఇచ్చింది మీకు? ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చి, పాప ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, దాని గురించి ఏమైనా మీరు అనిత గారికి ఏం చెప్పారు? అడిగితే ఏం చేస్తాం, ఇంతమంది టీంలు వర్క్ చేస్తున్నాయి, ఎక్కడో కాడ నైట్ పగలు వర్క్ చేస్తున్నాయి, ఎక్కడో చేస్తున్నాం, అలాగే ఇంకా ఎక్కువ చేస్తాము పాప దొరికే వరకు కూడా. అమ్మ భవాని, ఫైనల్ గా ప్రభుత్వానికే కాదు, చూస్తున్నటువంటి వీక్షకులు కూడా ఏం చెప్పదలుచుకున్నారు పాప గురించి? మా ప్రభుత్వానికి అయితే సార్, ఇప్పటి వరకు మీరు చేసేదానికి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను ఇంత ధైర్యంగా ఉన్నాను, ఎంతో కొంత ఆస్తా ఉన్నాను అంటే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల సార్. ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టింది మా పాప, పేదరికంలో. అయినా సరే మీరు ఇంత గట్టిగా, ప్రభుత్వం ఇంత గట్టిగా సపోర్ట్ ఇస్తదని అనుకోలేదు. ఒకవేళ ప్రభుత్వమే గనుక నాకు సపోర్ట్ చెయ్యకపోయి ఉంటే పాప మీద ఆశలు వదిలేసుకునేదాన్ని. ఇప్పటికీ ఆశ ఏంటంటే ప్రభుత్వం అంతా నా వైపు ఉంది కదా, సపోర్ట్ చేస్తున్నారు కదా, పాప వస్తదన్న ఆశ అయితే నాకుంది సార్. పాప ఎక్కడున్నా మీ చెంతకి చేరాలని ఒక్కసారి సుమన్ టీవీ ద్వారా, పాప ఎక్కడున్నా మా పాపను మాకు అప్పగిస్తారని సుమన్ టీవీ ద్వారా ఒకసారి ప్రజలకు చెప్పండి. దయచేసి దండం పెట్టి అడుగుతున్నాను, ఎవరైనా తీసుకెళ్లి ఉంటే గనక పాపని నాకు అప్పచెప్పండి. ఇప్పటికే తను కనిపించక 12 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు పాపను వదిలేసి నేను ఒక్క రోజు కూడా ఉన్నది లేదు. అలాంటిది 12 రోజులు ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో ఆ బాధ మా తల్లిదండ్రులుగా మాకే తెలుస్తుంది. ఏడుద్దామంటే కళ్ళంట కన్నీళ్ళు కూడా రావట్లేదు. మనసులో పెయిన్ ఎంత ఉన్నది అంటే నేను చెప్పలేను. దయచేసి మీ ఇంట్లో అక్కను అనుకోనో, చెల్లిని అనుకోని, కూతుర్ని అనుకోని, అమ్మని అనుకుంటారు, ఏదో ఒక్కటి అనుకోని నా పాపని నాకు అప్పచెప్పండి. దయచేసి ఈ వీడియో ద్వారా. లేదు అంటే డైరెక్ట్ గా నాకు ఇవ్వలేకపోతారు అంటే నా చుట్టుపక్కల ఏరియాలో నాకు కనిపించేలాగా ఎక్కడైనా వదిలేసినా మీ మీదకి ఎటువంటి కేసు రానివ్వం. ఒకవేళ డైరెక్ట్ గా మీరు అప్పచెప్పినా సరే మీ మీదకి ఎటువంటి కేసు కానీ, ఎటువంటి ప్రాబ్లం కానీ రానివ్వకుండా చూసుకుంటాం. హామీ మాది. దయచేసి మా పాపని మాకు అప్పచెప్పండి. ఈ వీడియో ద్వారా ఇదే చెప్పాలనుకుంటున్నాను. అయితే తల్లి భవాని ఏం చెప్తుందంటే, నా గుండె కోతకు ఎంతో రోదన అనుభవిస్తున్నాను. అయితే నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు అనుకుంటూ, నా పాపని ఎక్కడున్నా సరే నాకు అప్పచెప్పండి దయచేసి. నా పాప నా ఇంటికి సురక్షితంగా వస్తే చాలు. ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలా నన్ను ఆదుకుంటారని హామీ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది.